పసిఫిక్ మహాసముద్రంలోని ఒక చిన్న ద్వీపదేశం యాంటిగ్వా అండ్ బార్బుడా. కరీబియన్ సముద్రపు మధ్యలో ఉన్న ఈ ద్వీప రాష్ట్రం తన సుందరమైన బీచ్లు, నీలి సముద్ర జలాలు మరియు సంస్కృతి పరంగా విశేషమైనటువంటి చరిత్రతో నిండి ఉంది. ఈ వీడియోలో మనం యాంటిగ్వా అండ్ బార్బుడా యొక్క విశేషాలు తెలుసుకుందాం. చారిత్రక విషయాలు, అదేవిధంగా ప్రముఖ ద్వీపాలు, సంస్కృతి, పండుగలు, ప్రజల జీవనశైలి, ఆహార పద్ధతులు మరియు టూరిజం విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాంటిగ్వా అండ్ బార్బుడా చరిత్ర. యాంటిగ్వా అండ్ బార్బుడా చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ద్వీపాలు కరేబియన్ సముద్రంలో ఉన్నాయి, కానీ మనం ఇప్పుడు చూస్తున్న మోడర్న్ టూరిస్ట్ డెస్టినేషన్ కాకముందు వీటి చరిత్ర వెయ్యేళ్ల నాటిది. ఇక్కడ మొదటిగా నివసించిన వారు అరావాక్ మరియు కారిబు జాతులుగా చెందినవారు. వీరు ఆదివాసీయులు. వీరు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ ద్వీపాల్లో నివసించారు. వారు చేపలు పట్టడం, వ్యవసాయం చేయడం మరియు మానవత్వానికి అనుగుణంగా జీవించడం వంటివి చేసేవారు. 1493లో క్రిస్టోఫర్ కొలంబస్ తన రెండవ సముద్ర యాత్రలో ఈ ద్వీపాలను కనుగొన్నాడు. అప్పటి నుండి యూరోపియన్ వలస పాలన ప్రారంభమైంది. బ్రిటిష్ వారు 1600లో యాంటిగ్వా మరియు బార్బుడాను వలస ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ చెరుకు తోటలు పెరిగాయి. ఈ తోటల కోసం వేలాది మంది ఆఫ్రికా నుండి బానిసలుగా తీసుకువచ్చారు. ఇది ఎంతో దురదృష్టకరమైనటువంటి చాప్టర్గా చెప్పవచ్చు, ఎందుకంటే బానిసత్వం అనేది ఈ సమాజాన్ని చీకటి యుగంలోకి నెట్టింది. కానీ అదే సమయంలో ఆఫ్రికన్ సంస్కృతి కూడా ఈ ద్వీపాలపై గాఢమైన ప్రభావం పడింది. 1834లో బ్రిటన్ బానిసత్వాన్ని రద్దు చేసింది. అప్పటి నుండి ప్రజల స్వతంత్ర పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఈ దేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందంటే 1981లో యాంటిగ్వా అండ్ బార్బుడా బ్రిటిష్ నుండి అధికారికంగా స్వతంత్రం పొందింది. ఇది ఇప్పుడు ఒక స్వతంత్ర దేశంగా, కామన్వెల్త్లో సభ్య దేశంగా ఉంది. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది ఓ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా చెప్పవచ్చు. యాంటిగ్వా మరియు బార్బుడా అనేటివి రెండు ప్రధాన ద్వీపాలు. యాంటిగ్వా మరియు బార్బుడా ఈ దేశం కరేబియన్ సముద్రంలో దక్షిణ పశ్చిమ అట్లాంటిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉంటుంది. యాంటిగ్వా ద్వీపం ఇది ప్రధాన ద్వీపం. ఇక్కడ రాజధాని సెయింట్ జాన్ ఉంది. ఈ ద్వీపం 220 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఎక్కువగా కొండలు లేని తక్కువ ఎత్తుగల ప్రాంతం, కానీ సముద్ర తీరాలు అపురూపంగా ఉంటాయి. యాంటిగ్వాలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ 365 బీచ్లు ఉన్నాయని అంటారు. అంటే మీరు ప్రతిరోజు ఒక్కో బీచ్కు వెళ్ళొచ్చు. ఇక ముఖ్యమైన బీచుల్లో డిక్సన్ బీ, అదేవిధంగా హాఫ్ మూన్ బే, జాలీ బీచ్ వంటివి చూడవచ్చు. ఇవి అంతా తెల్లని ఇసుకతో, నీలి సముద్రపు నీటితో పర్యాటకులను ఆకర్షించే ప్రధాన గమ్యస్థానాలుగా చెప్పవచ్చు. బార్బుడా ద్వీపం ఇది కొంచెం చిన్నదైన ద్వీపం. ఇక్కడ జనాభా తక్కువ, కానీ ప్రకృతి స్వచ్ఛంగా ఉంటుంది. ఇది ప్రధానంగా బర్డ్ శాంక్చురీలు, పింక్ సాండ్ బీచ్లకు ప్రసిద్ధి చెందింది. కోడ్రెయిన్ లాగోన్ అనే ప్రదేశం బార్బుడాలో ఉంది. ఇది ఫ్రిగేట్ పక్షుల నివాసం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రిగేట్ బర్డ్ కాలనీలలో ఇది ఒకటి. ఈ రెండు దేశాల మధ్య సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీటిలో బోట్ లేదా చిన్న విమానం ద్వారా వెళ్ళవచ్చు. భూభాగం విషయానికి వస్తే ఈ ద్వీపాలు వాల్కనిక్ మూలంతో ఏర్పడలేదు, కాబట్టి పెద్ద కొండలు లేవు. బదులుగా వీటిలో చాలా వరకు శిలలతో కూడినటువంటి భూములు మరియు తక్కువ ఎత్తుగల గుట్టలు ఉంటాయి. వాతావరణం విషయానికి వస్తే ఇక్కడ ఎప్పుడూ వేసవి వాతావరణమే ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత 25 నుంచి 30 సెంటీమీటర్ల మధ్య ఉంటుంది. అయితే ఎక్కువగా వర్షాలు పడడం తక్కువగా కనిపిస్తుంది. కానీ జూన్ నుండి నవంబర్ వరకు హరికేన్ సీజన్గా ఉంటుంది. ఈ ద్వీప ప్రకృతి నుండి నందనవనాలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ప్రపంచం నలుమూల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. అయితే ఈ దేశం చాలా గొప్పది అని చెప్పవచ్చు. యాంటిగ్వా అండ్ బార్బుడా యొక్క కల్చర్, లాంగ్వేజ్, లైఫ్ స్టైల్ అనేది ఇప్పటి వరకు చాలా గొప్పగా ఉంది. దీని యొక్క సంస్కృతి అనేది ఆఫ్రికన్, బ్రిటిష్ మరియు కరేబియన్ ప్రభావాలతో నిర్మితమైంది. ఇక్కడి ప్రజల జీవితం, సంగీతం, నృత్యం, పండుగలు, ఆహారం అన్నింటిలోనూ ఈ కలయిక స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సంగీతం విషయానికి వస్తే సోకా, రేగే, కెలెప్సో మరియు స్టీల్ పాన్ సంగీతం ఇక్కడ చాలా ప్రాచుర్యం పొందాయి. వీటిని వినగానే మనకు ఉత్సాహం వచ్చేస్తుంది. ఇక పండుగల సమయంలో వీరన్ని స్ట్రీట్ డ్యాన్సులతో కూడినటువంటి కార్నివాల్స్ పండుగలు జరుపుకుంటూ ఉంటారు.
ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, తమ సంస్కృతిని ప్రదర్శించే ఒక సాధనగా భావిస్తూ ఉంటారు. ప్రముఖమైనటువంటి పండుగలు యాంటిగ్వా కార్నివాల్ జూలై చివరి వారంలో జరుగుతుంది. ఇది ద గ్రేటెస్ట్ సమ్మర్ ఫెస్టివల్ అని పిలుస్తూ ఉంటారు. స్ట్రీట్ ప్యారేడ్లు, కళా ప్రదర్శనలు, సంగీత పోటీలు ఇవన్నీ దీంట్లో భాగంగా ఉంటాయి. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నవంబర్ 1వ తేదీన జరుపుకునే ఈ సెలబ్రేషన్స్ చాలా గొప్పగా జరుపుకుంటారు. స్థానిక సాంప్రదాయాల ప్రకారం ప్రతిబింబంగా ఉండే ఉత్సవాలు, వంటకాలు, ఆటలు ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక భాష విషయానికి వస్తే ఇక్కడ అధికారిక భాష ఇంగ్లీష్. ఇది విద్య మరియు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉపయోగపడుతుంది. అయితే స్థానిక ప్రజలు ఎక్కువగా యాంటిగ్వా క్రూయోల్ ఇంగ్లీష్ అనే వర్ణమాల లేని భాషతో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ భాష ఆఫ్రికన్ మరియు బ్రిటిష్ ప్రభావాలతో కలిసినటువంటి మిశ్రమంగా చెప్పవచ్చు. ఇది ఎగ్జాంపుల్కి వాగ్వాన్ అంటే వాట్స్ గోయింగ్ ఆన్, మీనా గో, ఐఆమ్ నాట్ గోయింగ్ ఇలాంటి వాక్యాలుగా చెప్పవచ్చు. జీవనశైలి విధానానికి వస్తే ఇక్కడ జీవితం చాలా నిదానంగా, ప్రశాంతంగా ఉంటుంది. ప్రజలు అతిథిని ప్రేమతో ఆహ్వానిస్తారు. వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఇది కరేబియన్ జీవన ధోరణి. పర్యావరణాన్ని గౌరవించడము, సముద్రంతో బంధము వీటి వల్ల జీవితం చాలా సేద తీర్చేలా ఉంటుంది. స్థానికులు సాధారణంగా హల్కీ కాటన్ బట్టలు వేసుకుంటారు. వారికిప్పుడు మోడర్న్ జీవనశైలిలోకి మార్పు వస్తున్నా కూడా సంప్రదాయ పద్ధతులు ఇంకా బలంగా ఉన్నాయి. ఇక్కడి ఆహారంలో ప్రధానంగా చేపలు, మాంసాహారం, రైస్ మరియు లోకల్ వెజిటేబుల్స్ వాడతారు. చాలామంది రుచి చూసే ప్రత్యేకమైనటువంటి డిష్ ఫుంగి అండ్ ఫొప్పర్ పాట్. ఫుంగి మొక్కజొన్నతో పిండితో చేసినటువంటి ఒక మిశ్రమంగా చెప్పవచ్చు. పొప్పర్ పాట్ అంటే మాంసంతో తయారైన మసాలా కూర. తదుపరి ముఖ్యమైన డిష్ ఏమైనా ఉందంటే సాల్ట్ ఫిష్, డుఖానా మరియు పండ్లతో తయారైన డ్రింక్స్ ఇక్కడ చూడవచ్చు. ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేశం. యాంటిగ్వా అండ్ బార్బుడా టూరిజం మరియు ఫేమస్ ప్లేసెస్. ఇప్పటి వరకు యాంటిగ్వాలో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ దేశంలో ప్రధానంగా బీచ్ టూరిజంకి ప్రసిద్ధి చెందింది. కానీ అదే కాదు, చరిత్ర, ప్రకృతి, అడ్వెంచర్ మరియు కల్చరల్ టూరిజం కూడా విస్తృతంగా ఉంది. డొకెన్సన్ బే యాంటిగ్వాలోని ఫేమస్ బీచ్. తెల్ల ఇసుక మరియు నీలి సముద్రం కలిసే ప్లేస్. జెట్ స్కీ, నావల ప్రయాణాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది ఫ్యామిలీ టూరిజంకి పర్ఫెక్ట్ ప్లేస్గా చెప్పవచ్చు. నెల్సన్ డాక్ యార్డ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. 18వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ నావల్ స్టేషన్. ఇక్కడ మీరు పురాతన భవనాలు, మ్యూజియంలు చూడవచ్చు. ఇది చరిత్ర ప్రియులకు స్వర్గధామం లాంటిది. ఇకపోతే షిర్లే హైట్స్ లుక్అవుట్ ఇది ఒక హిల్ టాప్ వ్యూ పాయింట్గా చెప్పవచ్చు. ఇక్కడ నుండి సముద్రం, యాచ్ హార్బర్, సూర్యాస్తమయం అన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. ప్రతి ఆదివారం మ్యూజిక్ నైట్, బార్బెక్యూ పార్టీలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. హాఫ్ మూన్ బే ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి నిశ్శబ్దమైన బీచ్. ఇక్కడ స్నోర్కెలింగ్, అదేవిధంగా ఈత మరియు సముద్ర తీరంలో విశ్రాంతి కోసం చాలామంది వచ్చిపోతూ ఉంటారు. ఫ్రైగేట్ బర్డ్ శాంక్చురీ బార్బుడా ఇది బార్బుడాలోని ప్రముఖ పర్యాటక స్థలంగా చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రైగేట్ బర్డ్స్ నివాస స్థలం ఇది. బోటులో వెళ్ళి ప్రకృతిని దగ్గరగా చూడడానికి ఇది అద్భుతమైన ప్రదేశంగా చెప్పవచ్చు. పింక్ శాండ్ బీచ్ బార్బుడాలోని పింక్ శాండ్ బీచ్ అనేది ఇక్కడ పింక్ కలర్ ఇసుక బీచ్గా చెప్పవచ్చు. ఇది ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంది. ఇది ఇన్స్టాగ్రామ్ ఫోటోల్లో కూడా చూడవచ్చు. స్టింగ్రే సిటీ ఇక్కడ మీరు సముద్రపు స్టింగ్రే చేపలతో దగ్గరగా ఈత కొట్టి మింగిల్ అవ్వవచ్చు. ఈ అనుభవం మీరు ఎప్పుడూ మర్చిపోలేరు. ఫోర్ట్ జేమ్స్ మరియు ఫోర్ట్ బ్యారింగ్టన్ ఇవి 18వ శతాబ్దపు కోటలు. ఇవి బ్రిటిష్ కాలానికి చెందినవి. ఇక్కడ నుండి సముద్రం దృష్టిని తిలకించవచ్చు. ఇక హెరిటేజ్ క్వే లోకల్ మార్కెట్స్ ఇక్కడ షాపింగ్ మరియు స్మారకాలు, హస్తకళలు వంటివి కొనడానికి బాగుంటాయి. స్థానిక కాఫీలు, స్పైలు, అదేవిధంగా జ్యువెలరీ లభిస్తాయి. క్యాటర్మ్యాన్ క్రూజెస్, అదేవిధంగా డీప్ సీ ఫిషింగ్ సముద్రంలో బోట్ టిప్స్, ఫిషింగ్ టూర్స్, సన్సెట్ క్రూయిజ్లు వంటివి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. నవంబర్ నుండి ఏప్రిల్ వరకు గల సీజన్ ఉత్తమంగా ఉంటుంది. హోటళ్లు ముందే బుక్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డులు ఎక్కువ చోట్ల పనిచేస్తాయి. స్థానికులకు గౌరవం మరియు పర్యావరణం రక్షించడం ప్రతి పౌరునికి బాధ్యతగా వహించాల్సి ఉంటుంది. ఇక్కడ యాంటిగ్వా మరియు బార్బుడా యొక్క ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు, విద్యా వ్యవస్థ ఎలా ఉంటాయంటే యాంటిగ్వా మరియు బార్బుడా చిన్న దేశమైనప్పటికీ స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ అనేది
దేశానికి వెన్నెముక లాంటిది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ 3 ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. 1 పర్యాటకం, 2 ఫైనాన్స్ సర్వీస్, 3 అగ్రికల్చర్ మరియు ఫిషరింగ్. దేశానికి వచ్చే ఆదాయంలో 60-70% పర్యాటకం నుంచే వస్తుంది. అందమైన బీచ్లు, హోటల్స్, క్రూయిజ్ టూరిజం వల్ల ఇది ప్రధాన ఆధార వనరు. రెండవది యాంటిగ్వా యొక్క ట్యాక్స్ హెవెన్ దేశంగా పరిగణించబడుతుంది. అంతర్జాతీయ బ్యాంకింగ్, అన్షేర్ కంపెనీలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. చిన్న స్థాయిలో వ్యవసాయం జరుగుతుంది. ప్రధాన పంటలు మొక్కజొన్న, బనానా, కూరగాయలుగా చెప్పవచ్చు. అలాగే సముద్ర ఉత్పత్తులు ముఖ్యంగా చేపలు, లబోట్స్ ఎక్కువ ఎగుమతులు అవుతూ ఉంటాయి. ఒక చిన్న దేశంగా ఈ దేశం ప్రకృతి విపత్తులు ముఖ్యంగా హరికేన్ల వల్ల తేలిగ్గా ప్రభావితం అవుతోంది. అందుకే దీని ఆర్థిక వ్యూహం లోపల దృఢంగా ఉండాలి. ప్రభుత్వ విధానం విషయానికి వస్తే యాంటిగ్వా మరియు బార్బుడా యొక్క పార్లమెంటరీ విధానం డెమోక్రటిక్ పార్లమెంటరీ విధానం. ఇది బ్రిటిష్ కామన్వెల్త్లో భాగం కాబట్టి అధికారికంగా బ్రిటిష్ రాజు దేశాధిపతిగా ఉంటారు. అయితే ప్రధానమంత్రి దీన్ని నడిపిస్తూ ఉంటాడు. రాజధాని సెయింట్ జాన్స్. ప్రధానమంత్రి ప్రజలచే ఎన్నికైనటువంటి నాయకుడు. పార్లమెంటు 2 సభలతో ఉంటుంది. ఒకటి సెనేట్, రెండవది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు పౌర హక్కులు, స్వేచ్ఛలు ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాలు కూడా ఈ దేశానికి బలంగా ఉన్నాయి. అమెరికా, కెనడా, యూరప్ దేశాలతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈ దేశంలో విద్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటారు. విద్య ఉచితంగా మరియు తప్పనిసరిగా 5వ ఏట నుండి 16వ ఏట వరకు అందించబడుతుంది. పాఠశాలలు ప్రభుత్వ, ప్రైవేటు, మిషనరీ ఆధీనంలో ఉంటాయి. కరీబియన్ ఎగ్జామినేషన్ కౌన్సిల్ ద్వారా విద్యా ప్రమాణాలు నిర్వహించబడతాయి. యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఇండీస్, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ యాంటిగ్వా ఇది మెడికల్ విద్య కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటిది. విద్యార్థులు ఇక్కడ నుండి మెడికల్, టూరిజం, మేనేజ్మెంట్ మరియు బిజినెస్ రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. ఇంతవరకు చాలా అద్భుతంగా రాణించినటువంటి విద్యార్థులు గొప్ప గొప్ప స్థానాల్లో వెళ్ళి చేరుతున్నారు. యాంటిగ్వా అండ్ బార్బుడా దేశంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి 365 బీచ్లు ఉండడం. యాంటిగ్వాలో ప్రతిరోజు ఒక బీచ్కు వెళ్తే మొత్తం 360 బీచ్లు ఉన్నాయని స్థానికులు గర్వంగా చెబుతారు. ఒక సంవత్సరం కూడా చాలు. ప్రతిరోజు కొత్త బీచ్ ఒకటి చూడవచ్చు. వరల్డ్ యంగెస్ట్ నేషన్ ఇన్ ది వరల్డ్గా యాంటిగ్వా అండ్ బార్బుడా గుర్తింపు పొందింది. 1981లో స్వతంత్రం పొందినటువంటి దేశంగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఇది ప్రపంచంలో తాజాగా స్వతంత్రం పొందిన దేశాల్లో ఒకటిగా ఉంటుంది. ఇక్కడ ఒక్క నది కూడా లేదు. ఈ దేశంలో ఒక్క నది కూడా లేకపోవడం గమనార్హం. వారు ఎక్కువగా వర్షపు నీరు, సముద్రం డెస్టిలేషన్ పద్ధతులపై ఆధారపడుతూ ఉంటారు. కార్నివాల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎమాన్సిపేషన్ డే, బానిసత్వం నుండి విముక్తి పొందిన రోజును 1834న తర్వాత. కానీ యాంటిగ్వాలో దీన్ని ప్రత్యేకంగా గుర్తించరు. బదులుగా కార్నివాల్ రూపంలో సంబరాలు జరుపుకుంటుంటారు. సెలబ్రిటీ హోమ్స్. క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్, సంగీతకారుడు ఎరిక్ క్లాప్టన్, ఇంకా పలు హాలీవుడ్ సెలబ్రిటీలు ఇక్కడ తమ హాలీవుడ్ హోమ్స్ కలిగి ఉన్నారు. డ్యూయల్ సిటిజన్స్ ప్రోగ్రామ్. ఇక్కడ సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ సిఐపి ఉంది. మీరు పెట్టుబడి పెట్టి యాంటిగ్వా పాస్పోర్ట్ పొందవచ్చు. ఇది చాలామంది బిజినెస్కి ఆకర్షణీయంగా మారుతుంది. స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్స్ లాస్. బార్బుడా ద్వీపంలో ప్లాస్టిక్ బ్యాగులు, స్టేట్ పోమ్ వంటివి వాటిపై నిషేధం కలిగి ఉంది. ప్రకృతి సంరక్షణపై ఈ దేశం చాలా శ్రద్ధ చూపుతుంది. ఇవన్నీ యాంటిగ్వా మరియు బార్బుడా యొక్క ప్రత్యేక విధానాలుగా చూడవచ్చు. ఇక ఈ వీడియోలో మనం తెలుసుకున్న విషయాలు ముఖ్యంగా చరిత్ర, ప్రకృతి, భౌగోళిక లక్షణాలు మరియు సంస్కృతి, భాష, జీవనశైలి, టూరిజం మరియు ప్రసిద్ధ ప్రదేశాలు, ఆర్థిక వ్యవస్థ, పాలనా విధానం, విద్యా వ్యవస్థ, ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని గ్లోబల్ కంట్రీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.